గాడిద అపవిత్రమైన జంతువు, ఇది బలి అర్పించడానికి పనికిరా. మరి ఏం చెయ్యాలయ్యా? దానికి ఒక మార్గం ఉంది. ఆ గాడిదకు బదులుగా గొర్రె పిల్ల చచ్చిపోవాలి. నిర్గమకాండము 13వ అధ్యాయము 13వ వచనం. ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా అంటే సాక్రిఫైస్, రీప్లేస్మెంట్, దానికి బదులుగా చచ్చిపోవాలి. గాడిద బ్రతకాలి అంటే గొర్రె పిల్ల చచ్చిపోవాలి. గొర్రె పిల్ల లేదనుకో, గాడిద ఏం చేయాలంటే దాని మెడ విరిచి చంపేసేయాలి. మనము బ్రతకాలి అంటే ఆయన సిలువలో మరణించాలి. మనల్ని బ్రతికించడానికి నా ప్రభు గొర్రె పిల్లగా, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా నా ప్రభు సిలువలో బలియాగమయ్యాడు. ఆయన సిలువలో మరణించాడు కనుక మనం ఇంకా బ్రతికున్నామంటే ఏదో శరీరంతో బ్రతికున్నాము కాదు, మనం ఆత్మలో బ్రతికున్నాము. ఆమేన్. ఆత్మలో దేవుడు మనం బ్రతికించాడు. అంటే ఈ ఆత్మకు చావులే. ఎక్కడ కన్ను మూసేమంటే పరలోకములో కన్ను తెరవగలిగిన అభిషేకాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఆమేన్.